నేను మారిపోయాను, మీరు కూడా మారాలి, మీరు కూడా మారాలి. తెలిసి మనం ఏ తప్పు చేయలే, జరిగిన తప్పులను సరిచేసుకున్నాం. అందరి రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఉంది ఎమ్మెల్యేలతోటి సీఎం రేవంత్ రెడ్డి. ఈయన మారిపోయినంట రేవంత్ రెడ్డి. నేను మారిపోయినా మీరు కూడా మారాలి, ఈ పిన్ని రోజులకు నేను తెలుసుకుంటున్నా అని చెప్తున్నాడు. దేనికి తెలుసా ఇదంతా? రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ సర్పంచ్ ఎన్నికల కోసం ఒక దుకాణం స్టార్ట్ చేశాను అనమాట. రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ సర్పంచ్ ఎన్నికల కోసం ఒక దుకాణం, ఒక డ్రామా, ఒక పిఆర్ స్టంట్, ఒక ప్రచార కార్యక్రమం ఇది స్టార్ట్ చేసి పెట్టండి. నేను మారిపోయినా మీరు కూడా మారాలి. ఇదే విషయాన్ని ఇక చూడు ఎట్ట రాశారు పెద్దగా. ఇగో చూసిరా, నేను మారాను, మీరు మారండి. ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా. అందరి రిపోర్ట్ కార్డు నా దగ్గర ఉన్నది, నీ రిపోర్ట్ కార్డు ప్రజల దగ్గర ఉన్నది. రేవంత్ రెడ్డి మీకు అర్థమవుతలేదు, నీ రిపోర్ట్ కార్డు ప్రజల దగ్గర ఉన్నది. ఎవరి దగ్గరికి పోయి చెప్పినా, మైకు పెట్టినా నీ రిపోర్ట్ కార్డు, నీ భాగవతము మొత్తం చెప్తారు వాళ్ళు. ఆ రిపోర్ట్ కార్డులో ఏముందో కూడా, నీ పంతనం ఎట్లుందో కూడా చెప్తారు. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటున్నారు. అంటే ఈయన గురించి ఏమనుకుంటారు? తిట్టుకుంటారు కావచ్చు నాకు తెలిసి. హే ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యా, ఎప్పుడు చూడకపోతే నేను ఇస్తాంటి ముఖ్యమంత్రి అని తిట్టుకుంటున్నారు కావచ్చు. నా గురించి మీరు అనుకుంటున్నట్టే మీ గురించి మీ కింది స్థాయిలో అనుకుంటారు. అంటే ఎన్ని వెనకేసుకుంటున్నాము, ఏమేమి కథలు చేస్తున్నాము, రేవంత్ రెడ్డి ఎట్ట వెనకేసుకుంటున్నా అని మీరు ఎట్లా అనుకుంటారో, అన్నను పెట్టుకొని, తమ్ముని పెట్టుకొని, ఇంటి వాళ్ళని పెట్టుకొని, కుటుంబ సభ్యులతో ఏ విధంగా దోసుకుంటారని మీరు ఏదేదో అనుకుంటారు కదా, మీ కిందలు కూడా అట్లనే అనుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. చూడురి ఎంత మంచిగా రాష్ట్రం, ఆంధ్రజ్యోతి మర్చిపోయి రాసినవా, పొరపాటున రాసినవా వార్త ఇది. పని చేయని వారిని ఉపేక్షించేది లేదు. అట్టయితే ముందు నిన్నే ఉపేక్షించొద్దు. వాళ్ళని ఉపేక్షించడం పక్కన పెట్టు. ముందు ముఖ్యం ముంగల్ నాగలు చక్కగా పోతే వెనకంగా నాగలు చక్కగా వస్తాయి. నువ్వే వంకర టింకర ఈ మూలకు స్టార్ట్ చేసి ఆ మూలకు పోతుంటివి. సాలే చక్కగా చేస్తలేదు నీకు. పని చేయకపోతే ఉపేక్షించేది అంటే నువ్వే చక్కగా పని చేస్తలేవు. ఏం పని చేస్తున్నావు చెప్పు? రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోయి మన ఆ శాఖ నీ దగ్గరనే ఉండే హోంమంత్రి. విద్యా వ్యవస్థ గందరగోళం, అస్తవ్యస్తం, గురుకులాలలో ఫుడ్ పాయిజను, ఆ శాఖ నీ దగ్గరనే ఉండే. నువ్వు ఏం మంచి చేస్తున్నావు అని, ఏం కార్యక్రమాలు, ఏం అద్భుతాలు చేస్తున్నావు అని నీ గురించి నువ్వు చెప్పుకుంటా ఉన్నావు, వాళ్ళను నిందిస్తూ ఉన్నావు. ఇగో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నాం. ఓయ్ అమ్మ, ఆయన క్లీన్ స్వీప్ చేసేస్తాడంట, మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తాడంట. ఎందుకంటే జనాలు అంత అద్భుతంగా దిద్దుతున్నావు అని నువ్వు, జనం నీకు పట్టగడతారు. ఇంకా గురించి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే జనానికి దండం పెట్టాలి, వాళ్ళకు సాష్టాంగ నమస్కారం పెట్టినా ఏం చేయలేము. కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా ఓటేస్తే, ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇన్ని మోసాలు చేసి, ఇంత చేసినాక కూడా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ కొట్టేసినామంటే ఇంకా ప్రజల ఓపికకే దండం పెట్టాలి. మనం కూడా ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏమి ఉండదు. ఇంకా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల్లో నిలబడి పనిచేయాలి. నువ్వు మాత్రం ఇంట్లో వండుకోవాలి, ఇంట్లో నుంచి బయటకు రావద్దు, నీకు అధికారిక గృహం ఉండొద్దు. ఏదో పేరుకో అప్పటికో ఇప్పటికో ఒకసారి పోయి సెక్రటరీలో కనపడి ఇట్లా ఊపేసి రావాలి, ఇంట్లోనే కూర్చొని ఫైళ్ళనే సర్దకాలం మీద మొత్తం ఇంట్లో నుంచే నడిపించాలి. 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే టికెట్లు, కుదరని చోట నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ అయ్యిండు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిండంట. ఇదంతా దేనికోసం? ఎన్నికల కోసమే. నేను మారినా అని చెప్పేది ఈడ చెప్పిండు చూడు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నేను మీరు కూడా మారండి, మారకపోతే సరే ఓటు డబ్బలు పడదాకా నటించండి, యాక్టింగ్ చేయండి అని చెప్తా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు, జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేయండి అని చెప్తున్నాడు.